సంక్రాంతి సీజన్ పూర్తయి రోజులు గడుస్తున్నా కూడా బాక్సాఫీస్ దగ్గర 2 సినిమాల పేరు మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉంది. ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు, మరొకటి రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్. 2 భారీ అంచనాలతో విడుదలైన సినిమాలే అయినా వాటి బాక్సాఫీస్ ప్రయాణం మాత్రం పూర్తిగా భిన్నంగా సాగుతోంది. ఇప్పుడు మనం చూస్తున్న దశేమిటంటే మన శంకర వరప్రసాద్ గారు 16వ రోజుకు అడుగుపెట్టింది. రాజాసాబ్ అయితే ఇప్పటికే 18వ రోజు రన్లో ఉంది. సాధారణంగా ఈ స్టేజ్లో సినిమాలు చాలా వరకు బలహీనపడతాయి. కానీ ఈ 2 సినిమాల మధ్య ఇక్కడే అసలైన తేడా స్పష్టంగా కనిపిస్తోంది. మన శంకర వరప్రసాద్ గారు 16వ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ ఆక్యుపెన్సీతోనే కొనసాగుతోంది. వీక్డే అయినా సరే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో మల్టీప్లెక్స్లలో 35-45% వరకు ఆక్యుపెన్సీ నమోదవుతోంది. సింగిల్ స్క్రీన్స్లో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ రావడం తగ్గలేదు. 16వ రోజున ఈ సినిమా ఏపీ, తెలంగాణలో దాదాపు 3.5-4 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు ట్రేడ్ అంచనా. ఓవర్సీస్లో మరో 70-80 లక్షల వరకు రావటంతో వరల్డ్ వైడ్గా 16వ రోజు కలెక్షన్ సుమారు 4.5-5 కోట్ల రేంజ్లో నిలిచినట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్గా 225 కోట్లకు పైగా గ్రాస్ టచ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 2 వారాలు దాటిన తర్వాత కూడా రోజుకు 4-5 కోట్ల రేంజ్లో రావటమంటే ఇది ఒక స్ట్రాంగ్ లాంగ్ రన్ బ్లాక్ బస్టర్గా మారిపోయిందని అర్థం. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను పూర్తిగా ఓన్ చేసుకున్నారు. బోర్ లేకుండా చూడొచ్చు, నవ్వచ్చు అనే ఫీలింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్గా మారింది. ఇదే సమయంలో ది రాజాసాబ్ 18వ రోజు పరిస్థితిని చూస్తే పూర్తి భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. మొదటి వారంలో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఆ తర్వాత మెల్లగా డ్రాప్ అవుతూ వచ్చింది. ఇప్పుడు 18వ రోజు వచ్చేసరికి చాలా ఏరియాల్లో షోలు తగ్గిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ల్లో కొన్ని నైట్ షోలు మాత్రమే నడుస్తున్నాయి. సింగిల్ స్క్రీన్స్లో అయితే చాలా చోట్ల ఈ సినిమాను పూర్తిగా తీసేశారు. 18వ రోజున ది రాజాసాబ్ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 60-70 లక్షల వరకు మాత్రమే గ్రాస్ రాబట్టిందని టాక్. ఓవర్సీస్లో కూడా రోజుకు $25,000-30,000 స్థాయికి పడిపోయింది. మొత్తంగా వరల్డ్ వైడ్గా 18వ రోజు కలెక్షన్ 1.2-1.4 కోట్ల మధ్య ఉన్నట్టు అంచనా. ఇది ప్రభాస్ లాంటి స్టార్ హీరోకి ఈ స్టేజ్లో చాలా తక్కువ నంబర్. ఇప్పటి వరకు రాజాసాబ్ వరల్డ్ వైడ్గా సుమారు 165-170 కోట్ల గ్రాస్ వరకు చేరినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భారీ బిజినెస్తో విడుదలైన సినిమా కావటంతో ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ను పూర్తిగా చేరలేకపోయింది. అందుకే డిస్ట్రిబ్యూటర్లలో ఆందోళన కొనసాగుతోంది. ఇక్కడే ఈ 2 సినిమాల మధ్య అసలైన తేడా బయటపడుతోంది. మన శంకర వరప్రసాద్ గారు మొదటి రోజు భారీ ఓపెనింగ్తో పాటు తర్వాత రోజుల్లో కూడా స్టెబిలిటీ చూపించింది. ఫస్ట్ వీక్ తర్వాత కూడా పెద్దగా డ్రాప్ కాకుండా రోజుకు 4-6 కోట్ల రేంజ్లో నిలబడుతోంది. అంటే ఇది కేవలం ఓపెనింగ్ మీద ఆధారపడిన సినిమా కాదు, కంటెంట్ మీద నడుస్తున్న సినిమా. అదే సమయంలో రాజాసాబ్ భారీ ఓపెనింగ్ తీసుకున్నా తరువాత ఆ స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. హర్రర్ కామెడీ కాన్సెప్ట్ పెద్ద ఎత్తున ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకోలేకపోయింది. మాస్ సెంటర్స్లో కూడా ఈ సినిమా ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. ఫలితంగా 18వ రోజుకు వచ్చేసరికి ఇది కేవలం నామమాత్రపు రన్కు పరిమితమైంది. ఈ పోలిక చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. స్టార్ పవర్ ఎంత ఉన్నా లాంగ్ రన్కు కంటెంట్ తప్పనిసరి. చిరంజీవి సినిమా ఆ విషయం మరోసారి నిరూపించింది. ప్రభాస్ సినిమా మాత్రం భారీ అంచనాల మధ్య వచ్చినా ఆ అంచనాలను పూర్తిగా నెరవేర్చలేకపోయింది. 16వ రోజు మన శంకర వరప్రసాద్ గారు ఇంకా థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు వేస్తుండగా 18వ రోజు మాత్రం రాజాసాబ్ స్క్రీన్స్ కోసం పోరాడే పరిస్థితికి వచ్చింది. ఇదే బాక్సాఫీస్లో అసలైన విజయం. మొదటి రోజు కాదు, చివరి రోజు వరకు నిలబడటం.